హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో యాజ్ యూజువల్గా చక్కగా పొందిగ్గా డిజైన్ చేసుకున్న బీడ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. ఓకే, సరే, మీరు ఇన్స్టాలో కూడా చూసేసుకోవచ్చు. ఇన్స్టా కూడా శ్రీ_పరిణయ_జ్యువెలర్స్ అని ఉంటుంది. మీకు ఎవరికైనా రీసేల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక దాంట్లో నుంచి మీరు ఫొటోస్ పిక్స్ తీసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆఫ్ ఆనెక్స్ బీడ్స్లో రూబీలో ఆనెక్స్ బీడ్స్తో మేక్ చేసిన మాల విత్ బ్యూటిఫుల్ సైడ్ మాప్ వచ్చేసింది. ఇది వచ్చేసి అమ్మవారి పెండెంట్ వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా రూబీ అండ్ అన్కట్ స్టోన్స్ విత్ అడిషనల్ టచ్అప్ లాగా పర్ల్స్ ఇచ్చేసాము కాంట్రాస్ట్గా. సెల్ఫ్గా అయితేనైతే ఇందులో కలిసిపోతుంది అనిపించింది అండ్ ఆ పర్ల్స్ వేస్తే కనుక అదిరిపోయింది అసలు లుక్ వైజ్గా. అండ్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట. రెగ్యులర్ సైడ్ మాప్ కాకుండా ఎంటైర్లీ లైక్ ఏ టెంపుల్ జ్యువెలరీ లుక్ వచ్చేసింది అనమాట కంప్లీట్గా. అండ్ మీకు ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకుంటే కనుక మీకు నక్షీ వర్క్లో ఇలాంటి బుట్టాస్ కానీ అన్కట్ స్టోన్స్లో ఇలా పర్ల్స్ వచ్చిన కాంబినేషన్స్లో ఏ కలెక్షన్స్లో వచ్చినా కూడా మీకు సెట్ అయిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా ఫైన్ ఆఫ్ రూబీ మెరూన్ ఆనెక్స్ బీడ్స్ ఉంటాయి కదా, ఇదిగోండి. ఇది ఎంత స్మూత్గా ఉంటాయో బీడ్స్ క్వాలిటీ అన్నీ కూడా ఆ కలెక్షన్స్లో ఆ క్వాలిటీలో మెయింటైన్ చేసిన కలెక్షన్ అనమాట. 5 లైన్స్ వచ్చేస్తుంది అండ్ కంప్లీట్గా మేకింగ్ అనేది థ్రెడ్ లేకుండా ఇలా సైడ్ మాప్ పెట్టేసి చేసేసామన్నమాట. బ్యాక్ హుక్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అండ్ నోవేర్ ఇది ఎక్కడ చూసినా అంటే అబ్నార్మల్గా ఉండడం అలా ఏం ఉండదు, బాగుంటుంది. ఇంత చిన్నవి పెట్టుకోలేను అనుకుంటే యూ గో విత్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి. చాలా శారీస్ మీదకి వస్తుంది మనం అనుకుంటాం కానీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వచ్చేసి ఇది ఏంటంటే మంచి పర్పుల్ కలర్లో వచ్చేసింది అనమాట. ఇవన్నీ రియల్ మొనాలిసా బీడ్స్. యూ కెన్ సీ హియర్ ఎగ్జాక్ట్గా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసాయి. మధ్యలో అంతా కూడా నక్షీ బాల్స్తో టచ్అప్ ఇచ్చేసాము. 2 లేయర్డ్ మాల. దిస్ ఈస్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ. చాలా చక్కగా ఉంది. స్టోన్ ఫినిషింగ్ కావచ్చు, ఈ ఫిట్టింగ్ అవ్వచ్చు, స్మూత్నెస్ ఆఫ్ ద బీడ్స్ అండ్ దిస్ మొనాలిసా క్వాలిటీ ఆఫ్ ద మొనాలిసా బీడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. జస్ట్ లావెండర్ ఆర్ వైలెట్ పర్పుల్ షేడ్స్లో ఉన్న ఎలాంటి వాటి మీదకైనా పేరప్ చేయొచ్చు. దో దట్ ఈస్ అ డ్రెస్ అవ్వచ్చు, శారీ అవ్వచ్చు, వేటి మీదకైనా చాలా చక్కగా ఉంటుంది. స్టోన్ ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. జస్ట్ దిస్ ఈజ్ అ డార్క్ పర్పుల్ స్టోన్ వచ్చేసింది విత్ ఆల్ విక్టోరియన్ ప్యాటర్న్లో వచ్చేసాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇట్స్ రియల్లీ మోర్ బ్యూటిఫుల్ అనమాట. ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ కలర్ విచ్ హియర్ రిప్రజెంటింగ్ ఈజ్ పర్పుల్ షేడ్లో వచ్చేసింది కాంబినేషన్ అనేది. సూపర్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చేసాయి. పుష్ బ్యాక్ వచ్చేసింది, బ్యూటిఫుల్. కాంట్రాస్ట్లో వెయ్యండి ఎంత బాగుంటుందో. లైక్ సిల్వర్ కలర్ శారీస్ మీద కావచ్చు, లెమన్ ఎల్లో, లైట్ బేబీ పింక్, గోల్డెన్ కలర్ శారీస్, అలాంటి వాటి మీదకి వెయ్యండి, అస్సలు అదిరిపోతుంది అనమాట మాల అనేది. ఇలాంటివన్నీ కూడా వేస్తే తప్ప దాని ఒరిజినాలిటీ, దాని లుక్, దాని బ్యూటీ ఏంటి అనేది బయటికి రాదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద బీడ్స్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next, this is a beautiful mala. చౌకర్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. యూ కెన్ జస్ట్ సీ ద హ్యాపీగా అండ్ ఏమని చెప్పాలి, లావిష్గా చెప్పొచ్చు, ఎలా అంటే అలా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఎ టోటల్లీ డిజైనర్ క్యాటలాగ్ పీస్.
ఓన్లీ ద సెలబ్రిటీస్ పెట్టుకునే కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ చూసారా, ఇదిగోండి అదే ఫినిషింగ్లో వచ్చేసింది. నీట్నెస్కి కూడా ఫినిషింగ్ కూడా ఎక్కడ కొంచెం కూడా తగ్గలేదు అన్నమాట. అండ్ యూ జస్ట్ సీ ద మొజనైట్ స్టోన్ ఫినిషింగ్ అనేది ఎంత ఎక్స్ట్రాడినరీగా వచ్చేసిందంటే సూపర్, అసలు ఇంకా మాట్లాడే పని లేదు, అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చేసింది. జస్ట్ వన్ పీస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇంతకు మించి పైన కింద దిగేసుకో అక్కర్లేదు, చాలు ఒక పీస్ పెట్టుకొని ప్రాపర్ శారీ కనుక వేసేసుకుంటే ఎక్సలెంట్. డెఫినెట్లీ వీ విల్ బీ ద యూనిక్ పర్సన్ ఇన్ ద వాట్ ఎవర్ ఇట్ అకేషన్. అంత న్యాచురల్గా ఉంది. యూ కెన్ సీ హియర్. ఇది ఇలాంటి కలెక్షన్స్ చూసినప్పుడే అస్సలు గోల్డ్ వద్దనిపిస్తుంది. అబ్బా ఏం పెడతాం గోల్డ్ అనిపిస్తుంది. అవే 5-6 సెట్లు వాటిని పెట్టుకొని తిరిగి అబ్బో ఆలోచిస్తుంటేనే ఎలాగో అనిపిస్తుంది కదా. అంటే వద్దు గోల్డ్ వద్దని కాదు, బట్ ఒక కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒక 5 సెట్స్ ఆర్ 6 ఆర్ మ్యాక్సిమం 7. అవి దాటాయి అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పడానికి లేదు, కొంచెం హై క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఆ 7 or 8 సెట్స్లు వేసుకొని ఎన్ని పెళ్ళిళ్ళకని పేరెంటాలకని తిరుగుతాం కదా. ఎవరికైనా, మీకైనా నాకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా బోరింగ్గానే అనిపిస్తుంది. సో వై కాంట్ వీ ట్రై దిస్? ఇంత నీట్ ఫినిషింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయొద్దు? ఏదైనా రూల్ ఉందా? గోల్డ్ పెట్టుకోవద్దు, గోల్డే పెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ పెట్టుకోవద్దు, ఆర్టిఫిషియల్ పెట్టుకోవాలి. దెర్ ఈజ్ నో సచ్ రూల్. మన కళ్ళకి ఏది బాగా అనిపించి ఏది నీట్గా ఉంటే అది హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఏదైతే మన అందాన్ని డబల్ చేస్తుందో కంపల్సరీగా పెట్టుకోవాలి, అంతే. వాట్ యు సే, ఏమంటారు? మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చేసింది, కంప్లీట్గా విక్టోరియన్ ప్యాటర్న్లో వచ్చేసింది, చాలా చక్కగా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇయర్ రింగ్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఏ ఏజ్ అయినా, అంటే నేను కొంచెం ఏజ్డ్ అండి అనే ఫీలింగ్ మీకు లేకపోతే గనక ఏ ఏజ్ అయినా ట్రై చేయొచ్చు. ఒక మాట చెప్పిన, ఇప్పుడు పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకోమని ఫిక్స్ అయిపోండి మైండ్లో, అప్పుడు అన్నీ పెట్టాలనిపిస్తుంది. సింపుల్. జస్ట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ కలెక్షన్ అండి. చెప్తున్నాను కదా, ఏది పడితే అది వండర్ఫుల్ అని నేను చెప్పను. ఇది వండర్ఫుల్ అయితేనే ఇది వండర్ఫుల్ అని చెప్తాను. సరే, దీంతో పాటుగా ఒక క్యూట్ కలెక్షన్ చూపిస్తాను. బై ద వే దీని ప్రైస్ వచ్చేసి 3550. ఇంత వండర్ఫుల్ కలెక్షన్, దట్స్ అ మ్యాటర్ ఆఫ్ 3500 రూపీస్. అంటే నాట్ ఈవెన్ ఒక మంచి గొప్ప శారీ కూడా రాదేమో 3500లో. ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ పెండెంట్స్ని నేను మీకు పెండెంట్ కలెక్షన్లో పోస్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని రకరకాల ప్రయత్నాలు చేశాను, బట్ మీ ముందుకు నేను తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే ఈ చిన్న పెండెంట్ని నాకు డిఫరెంట్గా చేయాలనిపించింది. ఏ డిజైన్లో పెట్టు, అబ్బా ఇదేనా, ఇది ఇంత క్యూట్ పెండెంట్ కదా, దీన్ని ఎలా బెస్ట్గా చేయాలి అని ఒక 15 సార్లు బయటికి తీసి ఈ పెండెంట్ని 15 సార్లు లోపల పెట్టేశాను. ఎందుకు, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే ఆ లోపల ఏమంటారు, ఆత్మారాముడు శాంతించలేదన్నమాట. ఏది పడితే అది చేసి చూపించడానికి. అట్లా ఒకసారి ఏం తొయ్యక మీకు ఓన్లీ పెండెంట్సే పెట్టాను. యూ డూ యువర్ ఓన్ థింగ్, యూ డూ యువర్ ఓన్ క్రియేటివిటీ అని మీకు ఒక వీడియోలో పెట్టేశాను పెండెంట్సే. అలా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇంకా లోపల నుంచి ఏదో వీక్తుంది, దీన్ని ఇంకా బెస్ట్గా చేయొచ్చు. ఫైనల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కలెక్షన్. ఏం లేదు, సింపుల్గా నెక్స్ట్ లైన్ ఇచ్చాను, బుల్లి కాసులు ఇచ్చేసాను, పలకసార్లు ఇచ్చేసాను, దట్స్ ఆల్. ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, నా లోపల ఉన్న ఆత్మరాముడు కాస్త శాంతించి, అరే ఈ చిన్న పెండెంట్ కూడా బాగా చేసుకున్నామే, మనం చాలా బాగా డిజైన్ చేసుకున్నామే అనిపించింది. దెన్ ఇమ్మీడియట్గా చలో మనం ఇది వీడియోలో పెట్టాలి అనిపించింది. వీడియోలో పెట్టాలి అనుకుంటే ముందు నాకు చాలా నచ్చాలి అనిపిస్తుంది ఒక ఐటమ్. ఏది పడితే అది పెట్టాలని నాకు అనిపించదు. బట్ ఐఎమ్ హ్యాపీ, ఫైనల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇదిగోండి ఇంకో కలర్లో కూడా చేశాను, చూపిస్తాను. అది కూడా పర్పుల్ ఎంత బాగా వచ్చింది కదా. అసలు ఈ మధ్యలో ఈ చిన్న బుల్లి పలకసార్లు వేసేసరికి అసలు దాని ఇలా డబల్ అయిపోయింది దాని బ్యూటీ అనేది. అక్క చెల్లె బ్లూ, పర్పుల్ అండ్ గ్రీన్ వచ్చేస్తున్నారు. ఇంకో మూడో వ్యక్తి ఈవిడ రూబీ. ఇదిగోండి ఎక్కడ ఎందులో తగ్గను అని. సో దిస్ ఈజ్ గ్రీన్ వచ్చేసి
జస్ట్ ఒక 3 కాసు ఇచ్చేసి పలకసరి ఇచ్చేసాను అంతే. సింపుల్ డిజైన్ కానీ చాలా అందంగా ఉంది. మీకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ ఖచ్చితంగా వస్తుంది ఇది. ఓకే, ఇంకొంచెం నేను బ్యాక్ చైన్ వేసిస్తాను, నో డౌట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. అయ్యో వీటికి ఇయర్ రింగ్స్ ఎట్లా అనుకోకండి, మీకు ఇవి గోల్డ్ పెట్టినా కూడా సెట్ అవుతుంది. యాంటిక్లో బుట్టాస్ కానీ నక్షి వర్క్లో బుట్టాస్ కానీ పెట్టినా సెట్ అవుతుంది. లేదు అంటే నేను వీలైతే ట్యూస్డే కానీ మండే కానీ ఓన్లీ ఇయర్ రింగ్స్ వీడియో చేస్తాను. అందులో కూడా ఖచ్చితంగా గ్రీన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే ఇయర్ రింగ్స్ లేవు కదా అని ఆగిపోవద్దు బుకింగ్స్ కోసం. ఓకే, అండ్ ఈ కలెక్షన్ అయితే దగ్గర లిమిటెడ్గానే ఉంది, కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇన్ ద పర్పుల్, సేమ్ డిజైన్ వచ్చేసి పర్పుల్. ఓకే, జస్ట్ పర్పుల్ పెండెంట్ వచ్చేసింది, కాసు విత్ పలకసరు, 18 ఇంచెస్ లెంత్. సూపర్. డ్రెస్సెస్ మీదకి కావచ్చు, కొంచెం పెద్ద దుపట్టాస్ ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటి మీదకి, చిన్నగా ఫాలింగ్ శారీస్ మీదకి, లెనిన్ శారీస్ మీదకి భలే క్యూట్ ఉంటాయి. మనం అనుకుంటాం కానీ పెద్ద సెట్స్ని వేయలేం, కానీ చిన్న సెట్స్ని చాలా రఫ్గా యూజ్ చేస్తాము, చాలా కాంప్లిమెంట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ సంథింగ్ యూనిక్ అలా కనిపించవచ్చు. వాట్ యూ సే? 750 is a price. And this is a little beauty ruby. ఎప్పుడు నేనున్నా అనుకుంటూ బయటకు వచ్చేస్తుందేమో నాకు తెలిసి, నేనున్నా అనుకుంటూ 750 is a price. క్యూట్ బ్యూటీస్ చాలా చక్కగా ఉన్నాయి కదా. ఓకే, దీంతో పాటుగా ఇంకో నల్ల పూసలు చూపిస్తాను. నిన్న కాక మొన్ననే కదా నల్ల పూసల వీడియో పెట్టుకున్నాం, మళ్ళీ నల్ల పూసల అని మీరు అనొద్దు ప్లీజ్. చూడండి, చూస్తూనే ఉండండి నల్ల పూసలు, నేను చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి. చెప్తున్నాను కదా, చెయ్యి ఇలా 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 లాగిపోయి మళ్ళీ నల్ల పూసల మీద ఆగిపోతుంది అంతే. ఏం చేసినా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, భూమి ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను, మళ్ళీ నల్ల పూసల దగ్గరికే వచ్చేస్తాను, మళ్ళీ కొత్తగా స్టార్ట్ పెట్టేస్తాను స్టోరీ, ఇది బాగుంది అని. అప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా వచ్చారు, ఈ అమ్మాయి ఏంటి ప్రతిదీ బాగుందనే చెప్తుంది. అవును, నల్ల పూసలలో ఏది చేసినా అందంగానే ఉంటుంది. అండ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ విత్ పలకసర్లు. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని మాత్రం చెప్పగలను. చూసిన దానికంటే వేస్తే బాగుంటుంది. మేబీ కొంతమందికి బోర్ వస్తుండొచ్చు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ డిజైన్స్. నా ఎంజాయ్మెంట్ని మీకు కూడా కొంచెం ఉద్దేస్తున్నాను. మీరు ఇది వెయ్యండి, ఈ అందం అనేది రెట్టింపు అవుతుంది. ఒకటి చెప్పనా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన దగ్గర ఉన్న హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మీరు వేసుకొని వెళ్తే జస్ట్ ఇలా స్టాంప్ కొడతారు చూసారా, దిస్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ పరిణయ. అలా లేబుల్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కనుక రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతే కనుక కొన్ని స్పెసిఫిక్ డిజైన్స్ మన దగ్గర ఉంటాయి. మనం వేసుకొని వెళ్తే కొంచెం మన ఫాలోవర్స్ ఎక్కడైనా కనిపించారు అనుకోండి, దిస్ ఈజ్ ఎ పరిణయ ఐ నో అని చెప్పేస్తారు. ఎస్, సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన వే ఆఫ్ డిజైనింగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ట్రెడిషనల్గా ఉన్న డిజైన్స్ని, ఓల్డ్ డిజైన్స్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలి. మీరు సాటిస్ఫై అవ్వాలి క్వాలిటీ విషయంలో కానీ, డిజైనింగ్ విషయంలో కానీ. దట్ ఈజ్ మై బేసిక్ మోటో చెప్పాలి అంటే. మెయిన్ థింగ్ అంటే నేను బిజినెస్లోకి రావడానికి కూడా ఫస్ట్ రీజన్ అదే. సిన్స్ 2012 డూయింగ్ దిస్. నా ప్రొఫెషన్ని అది పక్కన పెట్టేసుకొని ఐ కేమ్ ఫర్ దిస్ డిజైనింగ్. సో లేటర్ కోవిడ్ తర్వాత అంతా కూడా ఈ వీడియో, ఈ ఇన్స్టా, యూట్యూబ్ ఇదంతా ఓపెన్గా వచ్చేసింది. కానీ బిఫోర్ దట్ ఆల్సో I am very much enjoying these products in doing and making the designs. కాకపోతే బికాస్ ఆఫ్ ద కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు నా ప్రోడక్ట్స్ మీ అందరికీ రీచ్ అవుతున్నాయి. ఇంతకుముందు అయితే నేను లిమిటెడ్గా ఉండేదాన్ని, హనంకొండ వరంగల్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అనుకునేదాన్ని. బట్ నో, అవర్ ఫ్యామిలీ ఈజ్ త్రూ ద వరల్డ్ వైడ్. ఇట్ ఈస్ లండన్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు. అమెరికాలకైతే ఆస్టిన్, కాలిఫోర్నియా, సో మెనీ ప్లేసెస్ ఉన్నారు రీసేల్ చేసుకునే వాళ్ళు. అండ్ హ్యాపీ టు షేర్, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పంజాబ్ వరకు మన ఐటమ్స్ వెళ్ళిపోతాయి తెలుసా. ఇండియాలో పంజాబ్ వరకు, పంజాబ్ నుంచి కూడా ఒక మేడం ఉంది రెగ్యులర్గా బుక్ చేసుకుంటాను. ఇంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి? ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ అండ్ ఐఎమ్ సో మచ్ ఆఫ్ ఏమనాలి, ఐ డిజర్వ్ దిస్. నాకు అంత హ్యాపీ అనమాట ఇవన్నీ చకచకా చేసుకోవడం, మీకు చూపించడము కదా. వీటిని మాత్రం అసలు వదిలే ప్రసక్తే లేదు పలకసలను.
365 days రండి. ఎప్పుడో ఒక మధ్యలో 1-2 months స్టాక్ అవుట్ అవుతుంది. మళ్ళీ అది స్టాక్ని తెచ్చుకునే వరకు వాళ్ళు ఎంబడి పడుతూనే ఉంటాను, వెండర్స్ ఎంబడి. ఓకేనా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. లెంత్ 17 inches ఇచ్చాను, అది బాగుంటుంది అనిపించింది. ఇఫ్ యూ హ్యావ్ ద హెల్దీ నెక్, అయినా మీరు చెప్పకపోయినా కొంచెం బ్యాక్ చైన్ వేసి ఇస్తాను, డోంట్ వరీ. 850. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ క్యూటీ పై విత్ కుందన్. వావ్, కుందన్ సెట్ సింపుల్గా ఎలిగెంట్గా ఉండే సెట్ అనమాట. మీరు డ్రెస్సెస్ మీదకైనా వేయండి, శారీస్ మీదకైనా వేయండి. ఒక్కోసారి ఏంటంటే కొంచెం హెవీ డ్రెస్సెస్ మీదకి ఏం పెట్టాలో అర్థం అవ్వదు. స్టోన్ సెట్ పెట్టాలనిపిస్తుంది. కొంచెం బ్రైట్గా ఉండే డ్రెస్సెస్ మీద కావచ్చు, నైట్ అకేషన్స్లో వేసుకునే డ్రెస్సెస్ మీద కావచ్చు, కన్ఫ్యూజింగ్ అవుతుంటాం. నైట్ టైం ఏం పెట్టాలి. పెద్ద జ్యువెలరీ వేయాలనిపించదు. చిన్న జ్యువెలరీలో బీడ్స్ అంటే అబ్బా ప్రతిసారి బీడ్స్ అయినా అనిపిస్తుంది. సో అలాంటి కేసెస్లో ఇలా కుందన్లో సింగిల్ లైన్ అలా వేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. నాకు తెలిసి ఐదర్ మోడర్న్ డ్రెస్ అవ్వచ్చు, ట్రెడిషనల్ డ్రెస్ అవ్వచ్చు, క్రాప్ టాప్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలా సింగిల్ స్టోన్లో ఉన్న కుందన్ సెట్స్ అయితే చాలా హ్యాట్స్ ఆఫ్గా ఉంటాయి అని అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చేసాయి అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేసాయి, పుష్ బ్యాక్ వచ్చేసాయి. ఓకే. సూపర్ కలెక్షన్. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. వెరీ వెరీ అఫోర్డబుల్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ cutie pie. This is a navy blue piece with a kundan pendant. ఇది కూడా ఇలా వచ్చేసింది. వీటన్నిటికీ కూడా స్పిన్నల్స్ ఇచ్చేసాను నేవీ బ్లూ కలర్లో. సూపర్, అంటే రెగ్యులర్గా మిగతా కలర్స్ అన్నీ అవుతున్నాయి అనిపించింది నాకు. సో ఒకసారి మళ్ళీ నేవీ బ్లూకి వెళ్ళిపోదాము అన్నట్టుగా ఈ పెండెంట్లో లేని కాంబినేషన్ బీడ్స్ కింద ఇచ్చేసి అలైన్మెంట్ ఇచ్చేసరికి ఏంటంటే చాలా బాగా అనిపించింది. నేవీ బ్లూ కూడా చాలా బాగా సెట్ అయింది అనిపించింది. యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ అ కుందన్. బాగుంది, ఈ డీసెంట్గా ఉందన్నమాట పెండెంట్ అనేది. ఇలా వచ్చేస్తుంది వర్క్. అండ్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్పిన్నల్. అండ్ దీని ఒక మంచి ఇయర్ రింగ్ సెట్ చేసాము. మీకు ఈ కలర్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది అనమాట, బీడ్స్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది విత్ ద సేమ్ దిస్ వన్. ఓకే. సో వీటి ప్రైస్ వచ్చేసి 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ కంప్లీట్గా సీ గ్రీన్ స్టోన్ వర్క్లో వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ అ పర్ల్ వచ్చేసింది, కింద అంతా కూడా సరోస్కి పర్ల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు కలర్ బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది అనమాట. మొత్తం ఈ కలర్ స్టోన్లో సెట్స్ కొంచెం అరుదుగా ఉంటాయి వెన్ కంపారిటివ్లీ అన్కట్ రూబీ గ్రీన్స్తో పోలిస్తే. ఈ సీ గ్రీన్ కలర్లో కొంచెం రేర్ కలెక్షన్స్ అనమాట. దట్ టు సింగిల్ లైన్లో వచ్చేసింది అనమాట. సో అందుకే ఐఎమ్ జస్ట్ ఫిదా ఫర్ దిస్ సెట్. ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఎవరిమైనా పెట్టేసుకోవచ్చు. స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ నాకు అది బాగా నచ్చింది. మంచి సీ గ్రీన్లో వచ్చేసింది విత్ సరోస్కీస్ వచ్చేసాయి డౌన్ అంతా కూడా. అండ్ వీటి హైలైట్ ఎంతో తెలుసా? వీటి హైలైట్ ఏంటంటే చూపిస్తాను, ఇయర్ రింగ్స్. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది సెట్? సూపర్. అంటే చేయి మీద పెడితే మీకు కరెక్ట్గా కలర్ అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ లైట్ సీ గ్రీన్ కదా, ఇంకా మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్నట్టుగా పెట్టేశాను. సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆక్వా బ్లూ, సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సీ గ్రీన్. ఏది ఏమైనా ఇదిగోండి, ఇది నా దృష్టిలో అయితే దీన్ని సీ గ్రీన్ అనే అంటారు. రీసెంట్గా చాలామంది కస్టమర్స్ నోట విన్నాను ఆక్వా బ్లూ అని. సరే, పేరు ఏదైతే ఏంటి, కలర్ అయితే కనిపిస్తుంది కదా, చలో మనం రెండు పేర్లతో పిలుద్దాం అనిపించింది నాకు.
అందుకే మీకు 2 పేర్లతో చెప్పేస్తున్నాను. ఇవి బాగుంటాయి. దీనికి హైలైట్ ఏంటంటే ఇంకా ఇయర్ రింగ్స్. ఇంకా హైలైట్ ఏంటో చెప్పనా? ఇదిగో ఇది దీని హైలైట్. 850 ఇస్ ద ప్రైస్. కొన్ని కలెక్షన్స్ కొన్ని కలర్స్ రేర్గా దొరుకుతాయి. అలా దొరికినప్పుడు ఏంటంటే మనకు అవసరం ఉన్నా లేకుండా తీసి పెట్టేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. ఏమంటారు? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ హ్యాండ్మేడ్ డిజైన్స్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఆర్డర్ చేసినా చేయకపోయినా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ దగ్గర ఉన్న బీడ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. ఏమంటారు? అంతే కదా. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.